ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రండి, ఈరోజు రెండవ భాగం. ఏంటి రెండవ భాగం అంటే, దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు పార్ట్ 2. 5 భాగాలు చేస్తానన్నాను. దేవుడైన యేసుక్రీస్తుయే అంటే యెహోవాయే, దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు అన్న భాగం. దీనికి మూలవాక్యం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఏంటట అంటే ఇలా ఉంది: ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు యెహోవా, లేకపోతే దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడంటే ఒక్కడే దేవుడు యెహోవా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17:3 కూడా చెప్పారు. అద్వితీయ దేవుడును సత్యవంతుడు అన్నట్లుగా అక్కడ మాట్లాడతారు. తర్వాత యేసు ప్రభువారు మార్కు సువార్త 12:29 కూడా చెప్పారు అద్వితీయ దేవుడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అంటే ఒక్క దేవుడు అని అర్థం. దాన్ని ఇక ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉండేటి మాటను హీబ్రూలో ఎలా ఉంది: షేమా ఇజ్రాయేల్ అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఎఖెడ్. ఎలోహీను అడోనాయ్ ఎఖెడ్ అని మాట. షేమా ఇజ్రాయేలు వినుము, అడోనాయ్ ఎలోహీను అంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. అడోనాయ్ ఎఖడ్ అనే మాట హీబ్రూలో రాయబడి ఉంది. కనుక ఈ మాటల ప్రకారం మనం చూస్తే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ఇప్పుడు? అవసరమా క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ లోకానికి? అవసరం అంటే అవసరమే. ఎందుకు అంటే ఈ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కానీ, లేకపోతే యెహోవా సాక్షులు కానీ, యెషూవా మెస్సేజ్ గ్రూప్ వారు కానీ, యాష్వే వారు కానీ, BOUI వారు అంటే పిడి సుందర్రావు గారి శిష్యులు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. విజయప్రసాద్ రెడ్డి, మన వాళ్ళకి వాక్యాలు తెలియదు, వేదాంతం తెలియదు, వీళ్ళు డిబేట్లకి రారు, ఎంతసేపు మేసాలు తిప్పుకొని ఛాలెంజ్ చేయడమే. కానీ రాజు పాస్టర్ వచ్చాడు. రాజు ఈజ్ బ్యాక్. నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ మీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. దేవుడు అభిషేకించిన వాడిని ముట్టడానికి ఎవరి తరము కాదు, ఎదిరించడానికి, దేవునికి జ్ఞానం ఎదిరించడానికి ఏ ఒక్కడి తరము కూడా కాదు. అది జ్ఞానాత్మ అనే వరము చేత మీ మధ్యకు రాజు పాస్టర్ వచ్చాడు తప్ప రాజు పాస్టర్ 0. ఓకేనా? ఓకే, రండి దేవునికి సన్నిధిలో ఉండే మనం వద్దాం. ఏం చెప్పుకున్నామంటే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. షేమా ఇజ్రాయేల్ అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఎఖడ్ అనే హిబ్రూ మాట ఇక్కడ వ్రాయబడింది. సరే, అద్వితీయ దేవుడు ఒక్కడే కదా, మరి అప్పుడు ఎటువంటిప్పుడు యేసుక్రీస్తు ఎలా దేవుడు అవుతాడు? పరిశుద్ధాత్ముడు ఎలా దేవుడు అవుతాడు అంటారు. నిన్న మా పాస్టర్ గారు దెబ్బలాడారు. ఏమండి, యేసుక్రీస్తు యెహోవా అని అన్నారు కానీ పరిశుద్ధాత్ముడు అన్నారా? అన్నారు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్క దేవుడే. నా శరీరంలో ఎగ్జిస్టెంట్ అంటే నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ. స్వరము ప్రాణము రక్తముల నుంచి వస్తుంది. కనుక నా స్వరం అంటే నా స్వరము, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరం కలిసి ఒకే రాజు. అలాగనే యెహోవా అనబడిన ఒక్కడిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒక డివైన్ నేచర్ ఉంది. దాన్ని వేదాంతపు పదాలు ఏమంటారంటే 1 డివైన్ నేచర్ అండ్ 3 డిస్టింక్టివ్ డివైన్ పర్సన్హుడ్స్ అంటారు. కాబట్టి ఇది అర్థం కాక ఏమంటున్నారంటే, ఒక్కడే కదా దేవుడు, మరి యేసుక్రీస్తు దేవుడు ఎలాగవుతాడు? ఆ యేసుక్రీస్తు చెప్పాడు కదా మార్కు సువార్త 12:29, యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు తండ్రి అని. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాడు అని అంటున్నారు. అది వేదాంతపు హీనులు, వేదాంతపు వక్ర భాష లేనివారు, వేదాంతపు చదువు లేనివారు. కాబట్టి ప్రిమేట్ వాళ్ళరా, ఈ మాటను హీబ్రూలో నుంచి కూడా చదవడానికి కారణమైంది. ఇక్కడ వాడబడిన మాట ఏంటంటే, షేమా ఇజ్రాయేల్, ఓ ఇజ్రాయేల్ వినుము, అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఎఖడ్. ఎఖడ్ అంటే ఏకైక, ఇంకా ఏకత్వములో భిన్నత్వం కలిగిన దానికే ఎఖడ్ వాడతారు. ఎఖిడ్ అంటే ఏంటట? కేవలం ఒకటి మాత్రమే, ఒకటిలో ఒకటే ఉంది. దానికి ఎఖిడ్ అనే హీబ్రూ పదం వాడతారు. కానీ ఇక్కడ ఎఖెడ్, ECHAD ఎఖెడ్ అని ఉంది. అంటే దేనికంటే దీని అర్థం చూద్దాం రండి. హీబ్రూలో ఎఖెడ్ అని వ్రాయబడింది. దానికి గ్రీక్లో హైస్ లేక హీస్ అని వ్రాయబడింది. అంటే ఏకత్వములో భిన్నత్వం,
ఎలోహీం అంటే ఎవరు? ప్లోరాలిటీ, దేవుడు. ఎలోహిం, హో ఎలోహీను అంటే మన దేవుడు. మన దేవుడు దేవుడు అంటే ఎలోహీం అనే మాట కనబడ, అది బహువచనం, ఏకవచనంలో ఏకత్వంలో భిన్నత్వం. కానీ ఇక్కడ చూస్తే ప్రిమిట్ వాళ్ళరా, ఇక్కడ యెహోవా, అద్వితీయుడగు యెహోవా, అడోనాయ్ ఎఖెడ్, యహ్వే ఎఖెడ్, కిడ్ కాదు కెడ్, అంటే భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం అన్నమాట. బిగోటెడ్ సన్ అంటే ఏకైక, దానికి ఏం రాయబడ్డదట అంటే ఎకిడ్ అన్నాడు, గ్రీక్లో మోనోస్ అన్నాడు. మోనోస్ అంటే సింగిల్, ఏకత్వంలో ఏకత్వమే. ఎఖెడ్ అంటే భిన్నత్వం, ఏకత్వంలో భిన్నత్వము అన్నమాట. ఏమండి? కాబట్టి ఈ మాటల ప్రకారం చూస్తే ఏంటట అంటే ఎఖెడ్ అంటే ఏకత్వంలో భిన్నత్వమై ఉన్న దేవుడు, ఏకత్వంలో భిన్నత్వమైన దేవుడు. దానికి ఉదాహరణ చూద్దాం మనం. రండి, ఆదికాండం 1:26 మన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు మన దేవుడు ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని. దేవుడు ఏకవచనం, పురుషలింగం. ఆ దేవుడు అంటున్నాడు తనలో ఉండేటువంటి మిగతా డివైన్ డిస్టింక్టివ్ పర్సన్హుడ్స్లో మన స్వరూపమందు మన పోలిక చొప్పున. లార్డ్ అని ఉంటుంది అక్కడ. లార్డ్ అంటే యాహ్వే. ఈ యాహ్వే అనబడిన ఆయన మన పోలికనందు మన స్వరూపమందు నరులు చేయుదము అన్నాడు. అంటే ఏంటి? దేవుడు లేక లార్డ్ లేకపోతే యాహ్వే ఒక్కడే, ఏకవచనం, కానీ ఆయనలో భిన్నత్వం ఉన్నది, ఏకత్వంలో భిన్నత్వం ఉన్నది. ఏమండి? కాబట్టి ఆయన అంటున్న మాట, కాబట్టి మనము దేవుని స్వరూపము, దేవుని పోలికలు చేయబడ్డాం. అంటే మనలో కూడా ఏకత్వం, ఒక రాజుని, ఒక మానవుడిని. కానీ నాలో ఎన్ని ఉన్నాయట? ప్రాణము, శరీరము, ఆత్మ. శరీరం ఎప్పుడు కూడా లోక సంబంధమైన విషయంలో తత్సంబంధం కలిగి ప్రభావితం చెందుతూ ఉంటుంది. దాని ఆలోచన అలాగే ఉంటుంది లోకానుసారంగానే. నా ప్రాణం ఎప్పుడు నా గురించి, నా ఇంటి గురించి, నా కుటుంబం గురించి, నా గురించి అనే స్వార్థం కలిగి ఉంటుంది వ్యక్తిత్వంలో. తర్వాత నా యొక్క ఆత్మ ఎప్పుడు దైవిక చింతన, దైవికత్వం విషయంలో మాత్రమే ఆ యొక్క వ్యక్తిత్వంలో చింతన కలిగి ఉంటుంది. కనుక ఈ మూడు కూడా ఒకే శరీరంలో ఉన్నప్పుడు కూడా మూడు వేరు వేరు డిస్టింక్టివ్ పర్సన్హుడ్స్గా కనబడుతున్నాయి. అలాగనే మనము కూడా దేవుని పోలిక చొప్పున, దేవుడు అనబడి ఏకవచనంలో ఉండేటువంటి పోలిక, త్రిత్వం, భిన్నత్వం, మనలో కూడా భిన్నత్వం, ప్రాణము, శరీరము. దేవుళ్ళు కూడా ఎగ్జిస్టెంట్, హిస్ వర్డ్ అంటే ప్రాణము, మరియు హిస్ స్పిరిట్ అంటే సోల్ కాదు, స్పిరిట్, ఆత్మ. మూడు కలిసి ఒకే యెహోవా ఎలాగున్నాడు అలాగనే మానవుడు కూడా చేయబడ్డాడు అన్నది దీనిలో భాగం. తర్వాత ఇంకొక దగ్గర ఎఖెడ్ అని మాట రాయబడింది. రెండోదిగా ఆదికాండము 2:24 ఎఖెడ్ అన్నాడు. అంటే వారు ఏక శరీరమై ఉందురు, ఒక్క శరీరమై ఉందురు. ఎవరట? స్త్రీ పురుషులు, భార్య భర్తలు, ఏక శరీరము, ఒక్క శరీరము. దీనికి ఒక మర్మం మీకు చెప్తాను. చూడండి, మన పెళ్లిలో చెప్పిన ఈ మర్మం ఏంటట అంటే, ఆదాము ప్రకటముకలో నుంచి, ఆదాము జీవించు ప్రాణి అయిన తర్వాత దేవుడు తన ఊపిరిని ఆదాము యొక్క బొమ్మ యొక్క నాసికారతలు ఊదినప్పుడు ఆదాము ఏమయ్యాడట అంటే జీవించు ప్రాణి అయ్యాడు. మరి జీవించు ప్రాణి అయినట్టు ఆయన యొక్క ప్రకటముకు అంటే బోన్ మ్యారో అట్ట ఇంకొక మనిషిని కూడా క్రియేట్ చేయగలదు అంటానికి సూచనగా అవ్వమ్మ బొమ్మ చేసి ఈ అవ్వమ్మలోనికి బోన్ మ్యారో పెట్టాడు దేవుడు. ఆ మాంసంలో బోన్ మ్యారో కలిపి పెట్టాడు అక్కడ. అప్పుడు ఏమైంది? ఆదాము ఏమంటాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము. నువ్వు నరుల్లో నుంచి తీయబడ్డావు కనుక నారీ అనబడదు. అంటే నువ్వు ప్రత్యేక సృష్టించబడలేదు, నువ్వు నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ. భార్య అంటే అది అర్థం. నన్ను నేను ప్రేమించుకుంటే గొప్ప కాదు, నా భార్యని నాకులాగా, నా దేహంలాగే, నా ప్రాణంలాగే నేను ప్రేమిస్తేనే అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. ఇది మర్మం. కాబట్టి ఈ భార్య భర్తలు ఏమంటాడు అక్కడ? ఆదాము ఏమంటాడు? ఏక శరీరమై ఉందురు అని మాట అక్కడ రాయబడింది 24 ఆదికాండం 2:24. కాబట్టి ఏక శరీరం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులమి, కానీ నా శరీరం ఏదంట? నాలో ఉండే నా శరీరమే శరీరం కాదు, ఆమెలో ఉండే శరీరం కూడా నాదే. ఆ శరీరం బయట వారిది కాదు. ఓకేనా? కనుక ప్రియమిట్ వారరా, చెప్పచేది ఏంటంటే ఈ ఎకెడ్ అన్న మాట ఇక్కడ కూడా గమనించండి. హీబ్రూలో ఆదికాండం 2:24 కూడా ఎకెడ్ అని రాయబడింది. ఎకెడ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏకత్వములు, భిన్నత్వము. అంటే భార్య భర్తలు ఒక్క శరీరము, ఒక్క శరీరం అనబడింది. ఏకత్వములో భార్య భర్త వేరువేరు అవగాహనలు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు తలంపులు అన్నీ ఉంటాయి. కానీ
అదే దేవుని యొక్క సృష్టి. కాబట్టి ఎకెడ్ అన్నమాట ఏంటంటే షమా ఇజ్రాయేల్, అడోనాయ్ ఎలోహీను, అడోనాయ్ ఎకెడ్ అంటే యెహోవా, అద్వితీయుడని యెహోవా, లేకపోతే అద్వితీయుడు యెహోవా ఒక్కడే అంటే ఏకత్వం, కానీ ఆయనలో భిన్నత్వం ఉంది. అది 2 ఆధారాలు చూపించాను. 3 ఆధారం చూపిస్తాను చూడండి. గత వీడియోలో చెప్పుకున్నాం కూడా. ఆదికాండము 18:1 ఏముందట, మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేను. యెహోవా ఎలా కనబడ్డాడు? యెహోవా ఏకవచనం కనబడుతుంది అక్కడ, ఒక్కడు కనబడ్డాడు. ఆ తర్వాత 2వ వచనంకి వచ్చేసరికి 18:2 వచ్చేసరికి ముగ్గురు మనుషులుగా కనబడ్డాడు. కానీ 18 వచనంలో అబ్రహాము దేవుడిని ఎలాగా సంబోధిస్తున్నాడు తెలుసా? ఏకవచనంతో ప్రభువా, లార్డ్. ప్రభు అనేది ఆయన పేరు. దానికి అసలైన హీబ్రూ పదం ఏంటంటే యహ్వే అనేది, అంటే యెహోవా అని సంబోధిస్తున్నట్లుగా ప్రభువా అని అబ్రహాము పలుకుతున్నాడు. చూడండి, ఈ 3వ ఆధారంలో ఆదికాండం 18:1 ఏకవచనముగా యెహోవాగా కనబడ్డాడు. 2వ వచనంలో 18:2 ముగ్గురు వ్యక్తులుగా కనబడ్డాడు. 18:3 ఏకవచనముగా సంబోధించబడ్డాడు. ఆ తర్వాత చూస్తే దేవుని ప్రత్యక్షతలో ఉండేటువంటి ఆ యొక్క గొప్పతనం అది. ఆ తర్వాత చూస్తే 22వ వచనం, ఆదికాండము 18:22 చూస్తే 2 మనుషులు సొదొమ వైపుగా వెళ్ళిరి. ఇంకా ఒకరు అక్కడ ఉన్నారు, ఆయన యెహోవా. అందుకే ఇక్కడ రాశారు, ఏమని రాశారంటే అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. యెహోవాలో 2 వ్యక్తులు వెళ్ళారు, కానీ ఇక్కడ నిల్చున్న ఆయన యెహోవా. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే ప్రిమిట్ వలరా యెహోవా, యహ్వే అన్న దానిలో ఏముందట? ఏకత్వంలో భిన్నత్వం. ఒక్కడే ప్రత్యక్షమయ్యాడు, కానీ ముగ్గురు వ్యక్తులుగా, 3 స్వరూపాలుగా కనబడుతున్నాడు. కనుక ఎకెడ్ అంటే అర్థం ఏంటంట? ఏకత్వంలో భిన్నత్వం. మనకి నేను ఇంటర్మీడియట్లో హిస్టరీ హెచ్ఈసి నా గ్రూపు, కనుక హెచ్ఈసిలో భిన్నత్వం హెచ్ఈసిలో కాదు, కామర్స్లో అనుకుంటాను, సివిక్స్లో అనుకుంటాను. భిన్నత్వం ఏకత్వంలో భిన్నత్వం అనేది కనబడుతుంది అక్కడ. అలాగే ఇక్కడ చూస్తే ప్రిమేట్ వలన ఈ ముగ్గురులో 2 వెళ్ళిపోయినా ఒక వ్యక్తి మిగిలేరు, ఆయన యెహోవా కనబడుతుంది అక్కడ. అందుకే కదా ఈ ముగ్గురు కూడా యెహోవాలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందుకే యేసు ప్రభువు ఏమంటున్నారు? యోహాను సువార్త 14:9-10 వచనాల్లోనూ, ఇక యోహాను సువార్త 10:38 కూడా ఏమంటాడంటే, ముందు 14 చదువుదాం. పిలుపు, నేనెంత కాలము మీద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా అని అడుగుతున్నాడు అక్కడ. నమ్ముట్లేదా అని అడుగుతున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి అని తర్వాత మాటలో అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటట? యెహోవాలో ఒక వ్యక్తి ఈయన. అంటే యేసుక్రీస్తుని చూసిన, ఇప్పుడు దాన్ని నన్ను చూస్తే నా శరీరాన్ని చూస్తున్నారు మీరు, కానీ నా ప్రాణాన్ని చూసినట్లు, నా ఆత్మను చూసినట్లు. గనుక నా ప్రాణము, ఆత్మ, శరీరం కలిగి త్రియేకత్వాన్ని చూస్తున్నారు. అలాగనని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. అంటే యెహోవా. నిన్న వీడియోలో ఏం చూసుకున్నామట అంటే ప్రిమేట్ వలన యావే అనబడిన దానికి యెషూవా, జీసస్, ఇసూస్ అని మాట్లాడే ఆధారాలు చూసుకున్నాం. ఈరోజు ఈ మాటలు ఏంటి కనబడుతుంది మనకంటే, నిన్న 4 సూచనలు కూడా ఏంటంటే ఇంకొక కొసమెరుపు అని అన్నానే, ఆ 4 కొసమెరుపులు కూడా అద్భుతంగా ఉన్నాయి. నిన్న వీడియో చూడండి కాకపోతే. కాబట్టి ఈరోజు వీడియోలో చూస్తే ఇక్కడ 10:38 కూడా నేనును తండ్రి ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు యూదులు అంటున్నారు, నీవు దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటారు. రాళ్ళిచ్చి కొట్టడానికి చూస్తున్నారు. ఏంటట? వాళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకుంటున్నాడని. ఈ క్రైస్తవులకు అర్థం కావట్లేదు. కనుకనే యేసుక్రీస్తు నా తండ్రి మీ తండ్రి అన్నాడు, నా దేవుడిని మీ దేవుడు అన్నాడు, కనుక యేసుక్రీస్తు దేవుడు కాదు అనుకుంటున్నారు. జ్ఞానహీనులు, వేదాంతపు విద్య లేనివారు, వేదాంతపు వక్ర భాష్యం ఎరుగని వారు, వేదాంతపు చదువు లేనివారు అలాగనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యెహోవా ముగ్గురుగా కనబడుతున్నాడు, ఒక్కడే. ఆయనలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న స్టేట్మెంట్ కూడా తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి.
తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదంటూ మీరు ఇంతకాలం నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరిచి ఎలా చెప్తున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూస్తున్నావు నువ్వు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తే యెహోవాయే యేసుక్రీస్తు. మన టైటిల్ ఏంటట? దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు అన్న మాటకి ఇక ప్రియమైన వారలారా 2 ఆధారాలు చూపించాను, 3 ఆధారాలు చూపించాను. తర్వాత 4వ ఆధారం, 4 కొసమేరు పనులు గారు ఇక్కడ ఆధారాలు అంటారు. యెషయా గ్రంథం 48 అధ్యాయము 12 నుండి 17 వచనాల్లో 4వ ఆధారం చూపిస్తున్నాను. మొదటి ఆధారం ఏంటట? ఆదికాండం 1 అధ్యాయం 26వ వచనం 27వ వచనం. 2వ ఆధారం ఏంటట? ఆదికాండం 2 అధ్యాయం 24వ వచనం. 3వ ఆధారం ఏంటట? ఆ యొక్క ఆదికాండం 18 అధ్యాయం 1 నుండి 3 వచనాలు 22 వచనాలు 22 వచనం కూడా చూపించాను. తర్వాత దానిలోని యోహాను సువార్త 14 అధ్యాయం 10 అధ్యాయం కూడా చూపించాను. ఇప్పుడు 4వ ఆధారముగా యెషయా గ్రంథం 48 అధ్యాయం 12 నుండి 17 లోపు ఎలాగుందట అంటే నా యెషయా గ్రంథం 48 అధ్యాయం 12లో నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువా. కానీ ఇక్కడ యెహోవా అని రాయబడింది కనుక యెహోవా అన్నాం. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను అనగలిగిన వాడు ఎవరట? దేవుడు, యావే దేవుడే తప్ప ఇంకెవరు అనలేరు. యాహ్వే, యెహ్యే, యెషువా, యెహోషువా అనబడిన యాహ్వే దేవుడే అనగలడు కనుక ఈ మాట ఎవరు చెప్తున్నట్లట? యెహోవా చెప్తున్నట్లేమని? నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను అంటున్నాడు. మరి 48 అధ్యాయం యెషయా గ్రంథం 48 అధ్యాయం 16 ఏమంటున్నాడట? ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు. ఎవరు ఈయన? నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడును అంటున్న యెహోవా ఏమంటున్నాడు? ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మీయ నన్ను పంపాడని మిగిలిన ఇద్దరు గుర్చుకొని చెప్తున్నాడు. యెహోవాని యెహోవా పంపాడు అంటే ఒకే యెహోవాలో త్రియేకత్వం ఉంది కనుక యేసుక్రీస్తుని పంపాడు కనుక అక్కడ ఏమని రాయబడ్డదంటే నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ దేవుడును, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ యెహోవా నామములో 3 కనబడుతున్నారు మనకి. ఇది ఎన్నో ఆధారం అండి? 4వ ఆధారం. వేదాంతం ప్రకారంగా వక్ర భాషణ చేస్తున్నాను. 4వ ఆధారం. అయితే 5వ ఆధారం ఏంటంటే చివరి ఆధారం, 5వ ఆధారం జకర్యా గ్రంథం 2 అధ్యాయము 5లో, జకర్యా గ్రంథం 2 అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది. ఇది 5వ ఆధారం. ఏముంది? ఇదే యెహోవా వాక్కు అంటున్నారు ఆయన. ఆ తర్వాత ఏముందట? 9వ వచనం చూడండి. 9వ వచనంలో అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. ఈ యెహోవా చెప్తున్నాడు, యెహోవా వాక్కు అని చెప్తున్నాడు, తన వాక్కు అని చెప్తున్నాడు. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు అన్నాడు. అంటే నన్ను హత్తుకొని నాకు క్రైస్తవులు లోకం అంతా, ప్రపంచం అంతా క్రైస్తవులు ఉన్నారు, ఒక దేశం కాదు. తర్వాత నేను మీ మధ్య నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు అని యెహోవా చెప్తున్నాడు. ఎన్ని ఆధారం? 5వ ఆధారం. జకర్యా గ్రంథం 2 అధ్యాయం 5-9 వచనాలు 5వ ఆధారం. యెషయా గ్రంథం 48 12 నుంచి 17 వచనాలు 4వ ఆధారం. ఆదికాండము 18 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మరి 22 వచనాలు. ఆ తర్వాత వాటితో కలిపి క్రొత్త నిబంధన సాక్ష్యాధారాలు యోహాను సువార్త 14:9 నుంచి 10, తర్వాత 10 అధ్యాయము 38 వచనాలు వచ్చిన ఇవన్నీ కూడా 3వ ఆధారము. 2వ ఆధారం ఏం చూసుకున్నామంటే ఆదికాండము 2 అధ్యాయం 24 వచనం. మొదటి ఆధారం ఏం చూసుకున్నామంటే ఆదికాండము 1 అధ్యాయం 26 వచనం. ఈ 4 ఆధారాలు బట్టి ఏం కనబడుతుందట అంటే ఈ 4 ఆధారాలు అడోనై ఎఖెడ్ అనబడిన ఆయనలో 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపినని కుమారుడు చెప్తున్నాడు. అన్యజనులను హత్తుకుందిరని కుమారుడు చెప్తున్నాడు, ప్రవచిస్తున్నాడు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ చూస్తే ద్వితీయోపదేశకాండము 6 అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుమంటే విధేయత చూపు, క్షేమ అని అర్థం హీబ్రూలో. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.
అదే మాట యేసు ప్రభు వారు మార్కు సువార్త 12:29 చెప్పారు, యోహాను సువార్త 17:3 కూడా చెప్పారు. కాబట్టి అద్వితీయుడు అన్న మాటకు ఏకవచనంలో బహువచనం అని దేవుడి యొక్క యెహోవా నామముని 5 ఆధారాలతో మీకు చూపించాను. కానీ సింగిల్ దానికి అబ్సల్యూట్లీ సింగిల్ దానికి ఏమంటారంటే హీబ్రూలో ఎకిడ్ అంటారు. ఎకిడ్ అని అక్కడ రాయబడలేదు. తర్వాత గ్రీక్లో ఏమంటారంటే మోనోస్ అంటారు. హైస్ అని రాయబడలేదు, హైస్ అని రాయబడలేదు, హీస్ అని రాయబడలేదు, మోనోస్ అని రాయబడ్డది. ఇది సింగిల్, ఏకత్వం కానీ ఎకెడ్ అన్నమాట. కాబట్టి బైబిల్ చదివిన వారు యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలంటే ఆదిమ హీబ్రూ గ్రీకులో నుంచి కూడా రాగలగాలి. ఇవి లేకుండా ఇష్టానుసారంగా యేసుక్రీస్తు ఎలా దేవుడు అవుతాడు, యేసుక్రీస్తు మెసెంజర్ కదా అని ముస్లిం సహోదరులు మాట్లాడితే యెహోవా సాక్షులు, సెవెంత్ అడ్వెంటిస్టులు పాడు చేసి వస్తున్నారు. క్రైస్తవ లోకాన్ని పాడు చేసి ఒక్కొక్కడు ఛాలెంజ్లు వేస్తున్నారు. ఛాలెంజ్లు కావాలంటే రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా ఫ్రమ్ విశాఖపట్నం, బొబ్బిలి గడ్డ మీద పుట్టినవాడు, దేవుని అభిషేకం చేత నింపబడిన నేను మీకు సవాల్ విసురుతున్నాను. కావాలంటే ఆ యొక్క డిబేట్కి రండి, తేల్చుకుందాం. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఎలాగునా అంటే దేవుడని యెహోవాయే, యహ్వేయే యేసుక్రీస్తు, దేవుడని యెహీయే యేసుక్రీస్తు, దేవుడని యెషూవాయే యేసుక్రీస్తు, దేవుడైన యెహోషువ, దేవుడైన యెహోషువ కాదు, దేవుడని యెహోషువ యేసుక్రీస్తు. యెహోషువ యేసుక్రీస్తు అని నిన్న హెబ్రీయుల రాసిన పత్రిక 4:8 ఆ యొక్క అపోస్తల కార్యముల గ్రంథం 7:45 కూడా చూపించాను. ఓకేనా? కాబట్టి ఎవరండి యేసుక్రీస్తు? యెహోవాయే యేసుక్రీస్తు. త్రియేక దేవుల్లో ఒక వ్యక్తి అనబడిన దేవుడు అనేది ఆరోపణ, దైవిక ఆరోపణ. ఆ దేవుడు అన్నది యేసుక్రీస్తుకి, తండ్రికి, ఆయన ఆత్మకి కూడా వర్తిస్తుంది. ముగ్గురు కలిసి ఒకే దైవత్వంలో డివైన్ నేచర్లో ఉన్నారు. కాబట్టి మూడో సిరీస్ కొరకు పార్ట్ 3 కొరకు ఎదురు చూడండి. అనేకులకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పనిసరి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ తెలియజేయకపోతే ఈ వీడియోను మీరు ఆమెను అన్నట్లే కాదు, ఏదో తీసి పారిస్తున్నట్లు, అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని మీరు సాక్ష్యం పలుకుతున్నట్లు జాగ్రత్త. సాక్షి అవును అంటే అన్న ముద్రకు మీ కామెంట్ తెలియజేసి మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ కొట్టండి, అనేకలకు షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.